ఇప్పటికే నీట మునిగి బయటకు వస్తున్న ఖమ్మం ప్రాంత ప్రజలకు అధికారులు మరో షాక్ ఇచ్చారు. ఖమ్మం కార్పొరేషన్లోని దంసాలపురం న్యూ కాలనీలో మున్నేరు వరద ముంపు ప్రాంత ప్రజలకు అధికారులు అప్రమత్తం చేశారు. ఈ మేరకు అక్కడి ప్రజలను జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ స్వయంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్నూరు నది వెంట నివసించే ప్రజలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ప్రస్తుతం ఖమ్మంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మా ప్రతినిధి అయ్యప్పని అడిగి తెలుసుకుందాం. అయ్యప్ప, చెప్పండి, ఇప్పటికే నీట మునిగిన ఖమ్మం ప్రాంతానికి మరో హెచ్చరిక కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? శిరీష, గత 5 రోజుల క్రితం భారీ వర్షాలకు మున్నేరు వాగు 35 అడుగులు చేరుకొని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. ఎంతో మంది నిరాశలైన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మున్నేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. 15.75 అడుగులు చేరుకున్న పరిస్థితి చూస్తున్నాం. 16 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గత వారం వరదల వలన వచ్చిన ప్రవాహం కంటే ఈసారి నిలకడగా ప్రవాహం ఉండటంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారని కూడా తెలుస్తుంది. ముంపు పరివాహక ప్రాంత ప్రజలను ఎందుకైనా మంచిదని ముందుగానే జాగ్రత్తగా రాత్రికి రాత్రే అందరినీ పునరావాస కేంద్రాలకైతే తరలించారు. ప్రస్తుతం అయితే కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో పాటు స్వయంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పునరావాస కేంద్రాలను అయితే పరిశీలించిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. అయితే పునరావాస కేంద్రాలు మహిళా డిగ్రీ కళాశాల, స్వర్ణ భారతి ఫంక్షన్ హాల్, చర్చి కాంపౌండ్, రమణపేట హై స్కూల్, దమలాపురం స్కూల్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి పునరావాస కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. మున్నేరు నది వెంట నివసించే ప్రజలు రెడ్ అలర్ట్ జారీ చేసి అక్కడ ఉన్న ప్రజలను నిన్న రాత్రే పునరావాస కేంద్రాలకైతే తరలించారు. ప్రస్తుతం మున్నేరు వాగు నిలకడగా కొనసాగుతుంది. అయితే 16 అడుగులు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ముఖ్యంగా ముంపు ప్రాంత బాధితులకు సమయానికి ఆహారం, అనారోగ్యం ఏర్పడితే వైద్య సేవలు కూడా అందించాలని కూడా ముఖ్యమంత్రి నిన్న రాత్రి అధికారులను ఆదేశించారు. బాధితులతో మాట్లాడారు కూడా. ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారాలపై కూడా డిప్యూటీ సీఎం వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం మున్నేరు వరద ముంపు బాధితుల కోసం కమలాపురం మండలం పరిషత్ పాఠశాలలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ తో పాటు సిపి సునీల్ దత్ కలిసి ఉప ముఖ్యమంత్రి కూడా పరిశీలించారు. అయితే గత 5 రోజుల క్రితం వరదలతోటి ఖమ్మం లోతట్టు ప్రాంతాలు మునిగిన పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే పునరావాస కేంద్రాలకి తరలించారు. అయితే ఎగువన వస్తున్న వరద నీటితోటి ప్రస్తుతం అయితే మున్నేరు వాగు నిలకడగా కొనసాగుతుంది. శిరీష. ఓకే, రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.